నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, పరిస్థితి చూస్తే మేము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి వాళ్ళకు సినిమా చూపిస్తా అంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి చూస్తుంటే అధికారమనే ఉంటుందే తప్ప ఇప్పుడు అధికారం పోయి అసెంబ్లీకి పోయి ప్రజల కోసం మాట్లాడదామని అది లేదు. కార్యకర్తల దగ్గర పెట్టుకొని మేము వస్తే అధికారం లేకొస్తే ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని అంటారు. కానీ అధికారంలో లేకపోయినా అసెంబ్లీకి వెళ్ళి అడుగుపెట్టి నియోజకవర్గాలకు ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులను అసెంబ్లీలో మాట్లాడడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన స్టైలే వేరు. అసెంబ్లీకి పోడు, మీడియా సమావేశంలో ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. అట్లా మాట్లాడిన వాటిల్లో కొన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారేమో ఒకసారి వినండి. కార్యకర్తలకు అండగా నిలబడతాం. పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలబడటానికే డిజిటల్ బుక్, రెడ్ బుక్ లోకేష్ గారు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ పెడుతున్నారంట. కార్యకర్తలకు అన్యాయం చేసిన వారికి ఎంతటి వారినైనా వదిలిపెట్టము అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద నిప్పులు జల్లుతున్నాడు. ఏమిరంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ప్రజలకు అర్థమైంది. అట్రప్లాప్ అయిన సూపర్ 6కు విజయోత్సవ సభ, విద్య, వైద్యము, వ్యవసాయ రంగాలు నిర్లక్ష్యం చేశాడు. బుద్ధి జ్ఞానం ఉంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరిస్తారా? స్కూళ్ళ బస్సులు, ఆసుపత్రులను ప్రభుత్వాలు ఎందుకు నడుపుతాయో తెలియదా? వాటిని ప్రభుత్వము నడపకపోతే పేదల పరిస్థితి ఏమిటి? దోపిడీకి గురికారా? డబ్బులు లేకపోయినా అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. కానీ మెడికల్ కాలేజీలకు మాత్రం 5,000 కోట్లు ఖర్చు చేయలేరంట. ఏ ఒక్కరికి మేలు చేయకపోయినా 16 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పులైనాయంట. ఎక్కడికక్కడ యథార్చగా దోపిడీ, ఇసుక ఫ్రీ అన్నారు. గతంలో కంటే డబుల్ రేటు అని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, కార్యకర్తలు వస్తే నెక్స్ట్ కార్యకర్తల ద్వారానే మన ప్రభుత్వాన్ని నడుపుతాడంట. కార్యకర్తల ద్వారానే ప్రభుత్వాన్ని నడుపుతాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏమిరంటే ఇంకోటి కూడా చెప్తున్నాడు. ఆయన సినిమా చూపిస్తా అంటున్నాడు. నెక్స్ట్ అధికారంలోకి రాగానే సినిమా చూపిస్తా మీకు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం సినిమా చూపిస్తారు ఏమనేది ఒకసారి మనం చూసుకున్నాం. డిజిటల్ బుక్తో ప్రతీకారం తీర్చుకుందాం. కూటమి నేతలు, అధికారులు సప్త సముద్రాల అవతలన్నా వదిలిపెట్టేది లేదు. వైసీపీ డిజిటల్ బుక్ ఆవిష్కరణ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలు దిగిన మాజీ సీఎం జగన్ ఇప్పుడు రెడ్ బుక్ను సాకుగా చూపుతున్నారు. రెడ్ బుక్ పేరిట వైసీపీ కార్యకర్తలకు ఇబ్బందుకు గురి చేసి కూటమి నేతలు, అధికారులపై వైసీపీ డిజిటల్ బుక్తో ప్రతీకారం తీర్చుకుంటామని కూడా హెచ్చరించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది అధికారులను, ఎంతమంది తెలుగుదేశం వాళ్ళను మీరు కావాల్సిందే కేసులు పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకన్నా కార్యకర్తలను ఏడిపించి తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఇంకొకరిని కావచ్చు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏడిపించి జైల్లో ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్లో ఆడ ఏమీ లేని కేసును కూడా పెట్టి 315 కోట్లు 316 కోట్లు చంద్రబాబు నాయుడు గారు మీద నింద మోపి జైల్లో 53 రోజులు పెడతారు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని ఇబ్బందులు పెడతారు? మీకంటే ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి మీకేమి ఇబ్బంది పెడుతుంది? లిక్కర్ స్కామ్లో తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తుంది. ఏం లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు తినేస్తే వదిలేస్తారా? ఇప్పుడు డిజిటల్ బుక్ పెట్టి ప్రతీకారం తీర్చుకుంటామంటున్నారు. ప్రతీకారం కాదు, ముందు అధికారంలోకి రావడానికి అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో కొట్లాడండి. అది లేదు తప్ప మేము అధికారంలోకి చూపిస్తాం, సినిమా చూపిస్తాం, ఇంటర్వ్యూలు చూపిస్తామని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రజలు ఇప్పుడు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ఐటీ రంగాన్ని ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారే తప్ప
మీరు సినిమా చూపిస్తా అంటే చూసేదానికి ప్రజలు ఎవరూ లేరు. ఇంకా ఏం చెప్తున్నారంటే, తాడేపల్లి నివాస ప్రాంగణంలో బుధవారం జరిగిన వైసీపీ విస్తృత సమావేశంలో డిజిటల్ బుక్ను జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిటల్ యాప్ను ప్రారంభించి యాప్ పనితీరును నేతలకు వివరించారు. ప్రభుత్వ కూటమి నేతలు అధికారుల వల్ల అన్యాయానికి గురైన వారు ఎవరైనా అని ఒక నెంబర్ ఇచ్చారండి. 04048171718కు ఫోన్ చేయాలని కూడా సూచించారు. వైసీపీ కార్యకర్తలు నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్న కూటమి నేతలతో పాటు పోలీసులు అధికారులు రిటైర్డ్ అయిన సప్త సముద్రాల అవతల ఉన్న వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన వారికి తాము అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందని అన్నారు. సూపర్ 6 అంటూ అట్రప్లాప్ అయిన సినిమాకు విజయోత్సవం చేశా అన్నారు. వైసీపీ కేడర్కు అక్టోబర్ నాటికి గుర్తింపు కార్డులు అందిస్తామని ప్రకటించారు. డిసెంబర్ 15వ తేదీ నాటికి వైసీపీ సమస్యగత సమలెట్టిని వేయాలని సమన్వయకర్తలు కూడా ఆదేశించారు. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమరంటే, మేము అధికారంలోకి వచ్చే మళ్ళీ మీ కథ తేలుస్తాం, మిమ్మల్ని చూస్తాం అనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమరంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఏం చేశారో అందరికీ మనకు తెలుసు. అమరావతి రాజధాని లేదు, విశాఖపట్నం ఐటీ రంగం లేదు, 3 రాజధానులు అంటూ 3 ఇటుకలు పెట్టలేదు. ఈయన మళ్ళీ అధికారంలోకి వచ్చి నేను వస్తే ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని కలలు కొంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు. ప్రజలు ఎవరైనా సరే బుద్ధున్నోళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఓట్లు వేయరు. ఎందుకు ఓట్లు వేస్తారు? ఏం చేసినారని ఓట్లు వేస్తారు చెప్పండి. హైదరాబాద్లో ఇంత డెవలప్ అవుతుంది. వచ్చిన ప్రతి ఒక్క ముందు సీఎం ఏం చేశారో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ హైదరాబాద్ కానీ తెలంగాణ డెవలప్ చేసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని స్టార్ట్ చేసి అభివృద్ధి కోసం డెవలప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఆపేసి పక్కకు పడేశారు. మళ్ళీ ఇట్లాంటి సీఎంలు వచ్చి 3 రాజధానులు అంటారు. ఈసారి వచ్చిన 6 రాజధానులు కూడా అంటాడు. లేదంటే జిల్లాకు ఒక రాజధాని అంటాడు, లేదా కడపలో రాజధాని అంటాడు, పులివెందులలో రాజధాని అంటాడు. ఇట్లాంటి తెలిసి తెలియని సీఎంలు వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత ఇబ్బంది పెడితే ప్రజలు మళ్ళీ నాకు అవకాశం ఇస్తే డిజిటల్ బుక్లో రాసుకోండి, నేను అధికారంలోకి వచ్చి నాకు అధికారులను పోలీసులను ఎవరిని వదలమంటారు. అదే పోలీసులతో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని ఏడిపించారు? రఘురామకృష్ణరాజు గారిని ఎంత ఏడిపించారు? పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఏడిపించారు? లోకేష్ గారిని ఎంత ఏడిపించారు? ఇంకా అచ్చెన్నాయుడు గారిని ఎంత ఏడిపించారు? ఎవరిని ఏడిపించాలా మీ కూటమి ప్రభుత్వంలో? బూతులు తిట్టించారు. కొడాలి నానితో, రోజా గారితో, వలభనేని వంశీతో ఎన్ని బూతులు తిట్టించారు. ఇవన్నీ ప్రజలు ఎట్లా మర్చిపోతారు? జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వస్తే మళ్ళీ మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటే రాజధాని కోసం ఖర్చు పెడుతున్నారు. మెడికల్ కాలేజీలను వదిలేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ఏం ప్రైవేటు పరం చేయట్లేదు. ప్రైవేటు ప్రభుత్వం 2 కలిసి ముందుకెళ్తున్నాయి. అంతే తప్ప రోడ్ హైవేలకు ఇస్తారు. రోడ్ హైవేలు ప్రైవేటు పరం చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళ ప్రభుత్వం భాగస్వామ్యంతో రోడ్ హైవేలు వేస్తారు. ఆ రోడ్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్టేనా? కాదు కదా. అట్లా మెడికల్ కాలేజీలు కూడా అభివృద్ధికి పోవాలని చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఏమీ చేయలేదు మీరు అంటున్నారు. సూపర్ 6లో ఒక్కొక్కటి అన్నీ చేశారు. మీకు చూసుకోండి, పింఛన్ కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, అది స్కూల్ పిల్లలకు మనిషికి 13,000 రూపాయలు అది వేశారు. రైతుల ఖాతాల్లో డబ్బులు వేశారు. ఏమీ లేదు. ఏమి సూపర్ 6 అమలు చేయలేదు. మీరు ఆలోచించండి. కానీ ప్రజలకు అందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద పెద్ద వ్యతిరేకత లేదు. జగన్మోహన్ రెడ్డి గారి రెట్ట బుక్ రాజ్యాంగము అని డిజిటల్ బుక్కులు, ఈ బుక్కులు, ఆ బుక్కులు పెట్టి అసెంబ్లీకి వెళ్ళండి. ముందు అసెంబ్లీకి వెళ్ళి కార్యకర్తలకు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాడండి. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి వాళ్ళని ఏం చేయాలి, ఇప్పటి నుంచి ఎందుకు ప్లాను? అప్పుడు అధికారంలో వచ్చినాక అప్పుడే పోలీసు వాళ్ళతో చేపించుకుందరు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాడాలి అనేది కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.